ఇంతగా మీ అందరినీ ఎందుకు అభిమానిస్తాను? సాకేత్ని ఎందుకు ప్రేమిస్తాను? ఆ మాట ఇంకోసారి అంటే పళ్ళు రాలగొడతాను. నీ మొహం చూడాలంటే నా అసహ్యంగా ఉంది. అది తప్ప నీకింకేం చేతనవదు. అక్క, నాకు చాలా ఆకలిస్తుందక్క. త్వరగా టిఫిన్ చేసి వస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. తెస్తావా? ఎందుకు? నాకేం నీరసంగా లేదు, నేనే వస్తా. బెడ్ రెస్ట్ అని చెప్పారు కదా, నా మాట వినవే. నువ్వు మంచం దిక్కూడదు. నేను వినను. నాకు నార్మల్ డెలివరీ కావాలి, అందుకే నేనే వెళ్తాను. నేను త్వరగా ఫ్రెష్ అవుతాను, నువ్వు త్వరగా టిఫిన్ చేసి పెట్టు. వెళ్ళు. బిడ్డ ఫ్రీగా తిరగాలి, కాన్పు హ్యాపీగా నార్మల్ డెలివరీ జరగాలంటే కాస్త ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఊరికే పడుకోకూడదని ఆ డాక్టరే చెప్పారు కదా. వాదించుకు స్వర్ణ. నన్ను బలవంతంగా పడుకోపెట్టద్దక్క. ప్లీజ్ స్వర్ణ. నో, నేను వినను గాక వినను. స్వర్ణ, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు టిఫిన్ రెడీ చేయి. అవును, అత్తయ్య గారేరే? టిఫిన్ రెడీ చేస్తున్నారు. సరే, నువ్వు త్వరగా వెళ్ళి రెడీ చేయక్క. స్వర్ణ, స్వర్ణ చెప్పింది వినవే. హాయ్ తాతయ్య. హాయ్ బావా. టిఫిన్ చేద్దామా? ఆకలి దంచేస్తుంది. కూర్చోండి. అద్దరింది. ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది, వాసనే అద్దరిపోతుంది. కూర్చో బావా. తాతయ్య కూర్చో. స్వర్ణకి ఆకలేస్తున్నట్టుంది. నేను అడిగితే మీరంతా ఇప్పుడు తినమన్నారు. స్వర్ణకి కంపెనీ ఇవ్వడానికైనా తినండి. స్వర్ణ, నేను వడ్డించనా? ఏం అవసరం లేదు, మా అత్తయ్య అక్క ఉన్నారుగా, వాళ్ళు వడ్డిస్తారు. నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళు. అవును, అమ్మమ్మ గారేరి కనిపించట్లేదు. నిన్ను నువ్వు కింద పడిపోయేసరికి అమ్మమ్మ గారు చాలా టెన్షన్ పడ్డారు. కొంచెం బీపీ కూడా పెరిగింది, అందుకే రెస్ట్ తీసుకుంటూ రూమ్లోనే ఉన్నారు. అయ్యో, అలాగా? వెళ్ళి చూసొస్తాను. వద్దమ్మా, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. నిన్ను చూస్తే మళ్ళీ టెన్షన్ పడుతుంది. అయితే కూర్చోండి తాతయ్య, మీరు కూడా కూర్చోండి. ఏంటి చప్పగా ఉంది? కాస్త ఊరగాయ. ఊరగాయ అని ఎందుకు అంత షాక్? నీకు కొంచెం బీపీ ఉందంటే పచ్చళ్ళు వాడొద్దన్నారు. వాళ్ళ మొహం, నంచు లేకుండా ఈ చప్పటిది ఎలా తింటారు? అయినా నేనేమన్నా బాలిందని అనుకుంటున్నారా? ఈ చప్పటి వంటలు తింటే రేపు నా కొడుకుకి మాటలు వచ్చాక, ఏయ్ స్వర్ణ, నేనేమన్నా రోషం తక్కువ కడుపును పుట్టానా? పౌరుషం తక్కువ వంశంలో వాడినా? పిఠాపురం రాజాని నాకు చప్పటి తిండి పెడతావా అని నా చెవి మెలేస్తాడు. వెయ్యక్క, ఊరగాయ వెయ్యి. స్వర్ణ, మరి చిన్న పిల్లలాగా మారం చేయకు. ఒక 2 రోజులు ఇలా తింటే కొంచెం బీపీ తగ్గుతుందంట. తినబుద్ధి కానీ తిండి తింటే నీరసం వస్తుందక్క. అమ్మ స్వర్ణ,
ఎందుకు చెప్తున్నావో అర్థం చేసుకో. ఎందుకు అడుగుతున్నానో మీరు అర్థం చేసుకోండి. తిను స్వర్ణ. టేస్ట్ లేకుండా ఎలా తింటుంది? చూడు హారతి, మా ఫ్యామిలీ విషయాల్లో నువ్వు ఎంటర్ కావద్దు. స్వర్ణ, అయ్యో స్వర్ణ, మంచినీళ్ళు తాగు. ఏ హారతి, ఎందుకు ఎందుకు దానికి చట్నీ వడ్డించావు? దాని పరిస్థితి తెలుసు కదా, అది బ్రతకడం నీకు ఇష్టం లేదా? నా ఇష్టాలదేముంది? బతకడం బతకపోవడం సాకేత్ చేతిలో ఉంది. నీ డౌట్ వెళ్ళి అక్కడ క్లారిఫై చేసుకో. వెదవ తెలివితేటలు ప్రదర్శించొద్దు. ఎవరి ప్లాన్ దానికి ఆ పరిస్థితి తెచ్చిపెట్టిందో నాకు బాగా తెలుసు. ఇంటిలో 10కి తెలిసిన విషయం ఒకటి, నీకు తెలిసిన విషయం మరొకటి. నీకు నా మీద తప్ప వేరే ఎవరి మీద డౌట్ రాదా? సాకేత్ ఏంటో, ఇప్పుడు తను ఎలా ఉన్నాడో నాకు బాగా తెలుసు. నటించే వాళ్ళు అలాగే ఉంటారు. నిజం నాకు తెలుసు. ఏంటి నీకు తెలిసిన నిజం? నా కోసం, నన్ను దక్కించుకోవడం కోసం సాకేత్ ఏమైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. నువ్వన్నంత మాత్రాన మేమే మోసపోము. మీ అందరితో నాకేంటి? పోవలసిన వాళ్ళు పోతే చాలు. చిన్న ప్రాణం పోయింది, చూసావు కదా. ఈసారి మిస్ అయినా మరోసారి పోక తప్పదు. తప్పుడు కూతులు కూసావంటే ప్రాణం తీస్తాను. నేనేమన్నా ఏం చేసినా నీకు తప్పుగానే అనిపిస్తుంది. ఇప్పుడు స్వర్ణకు చట్నీ వేస్తే తప్పు పట్టినట్టు. దాని ఆరోగ్యం బాగోలేదని మేం దానికి వేయకుండా ఉంటే నువ్వు వేసింది కాక తప్పు పట్టారంటావే? అదే మరి, వాదిస్తే విషయం తెలుస్తుంది, తెలిస్తే ఈ శాల్తీ కూడా లేస్తుంది. దుఃఖం మీద దుఃఖం మీరు తట్టుకోలేరని మీ మేలు కోరి కాస్త గ్యాప్ ఇచ్చినట్టు ఉంటుందని చట్నీ వేశాను. అర్థం చేసుకో సీత. ఏంటే గ్యాప్ ఇవ్వడమేంటి? దేనికి గ్యాప్ ఇచ్చావు? నీ చెల్లి కాపురం చెడగొట్టడానికి, లేదా ఆవిడ పైకెళ్ళడానికి. ఏం కూస్తున్నావే? నేనున్నానన్న సంగతి మర్చిపోతున్నావు. దానికి ఏమైనా జరిగితే నీ ప్రాణాలు తీస్తాను. ఇప్పుడేం చేశావు? భూమి మీద పడాల్సిన ప్రాణం గాల్లో కలిసిపోయింది. నేనున్నాను, మా ఆయనున్నాడు, మా అమ్మమ్మ తాతయ్య ఉన్నారు అని అనుకుంటూ ఉండు. ఎప్పుడో సాకేత్తో సహా జంప్ అయిపోతాను. నువ్వు ఏం చేసినా కూడా నీ చెల్లెల కాపురాన్ని నిలబెట్టలేవు. అంత దాకా వస్తే నిన్నే ఉండనివ్వను. చూద్దాం. ఏంటే ఏంటే నువ్వు చూసేది? ఎక్కడ గొడవ అయితే నా చెల్లెలు డిస్టర్బ్ అవుతుందో అని చూస్తున్నాను. గుడ్, కీప్ ఇట్ అప్. ఎప్పటికైనా నాదే అప్పర్ హ్యాండ్. మీరిలా సైలెన్స్ మెయింటైన్ చేస్తుండండి, నేను వైలెన్స్ క్రియేట్ చేస్తుంటాను. ఇవాళ మంగమ్మ వర్సెస్ సాకేత్, సాకేత్ వర్సెస్ స్వర్ణ. ఇలా అందరి మధ్య వార్ క్రియేట్ చేస్తాను. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, కమ్యూనికేషన్ లెవెల్స్, అండర్స్టాండింగ్ లెవెల్స్, ఎఫెక్షన్ లెవెల్స్, అడ్జస్ట్మెంట్ లెవెల్స్ అన్ని పడిపోయేలా చేస్తాను. నిన్ను నో 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 నో, మ్యాన్ హ్యాండ్లింగ్ మంచిది కాదమ్మా. లేదంటే
నా చేతికి మట్టి అంటకుండా నా బుర్రకి శ్రమ లేకుండా వరుసగా శాల్తీలు శ్మశానానికి ట్రాన్స్ఫర్ అవుతాయి. అంతదాకా రానివ్వకు. మా భాగి మాజీ ఎంపీ అని తెలుసు కదా. జనం చాలా మంది ఉంటారు. నువ్వు ఏం చేయలేవు, నీ బాగి ఏం చేయలేదు. మేం చేస్తూనే ఉంటాం. నువ్వే ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతావు. నా చెల్లెలికి ఏ మాత్రం ఈ విషయం నీ ద్వారా తెలియాలి. చూస్తాను నీ అంతు. ఓకే, మాటలొద్దు సీత. కామ్గా పావులు కదిపితేనే థ్రిల్లింగ్గా ఉంటుంది. ఏయ్ ఛీ, పోవే. స్వర్ణ, ఏంటి ఈ టైంలో ఈ టీవీ? నిద్ర పట్టట్లేదక్క, అందుకే. నిద్ర పట్టడం లేదని హర్రర్ సినిమాలు చూస్తే నిద్ర ఎలా పడుతుందే? కాసేపు కళ్ళు మూసుకొని పడుకుంటే అదే పడుతుంది. పోనీ కాసేపు సాంగ్స్ చూస్తానక్క. నిద్రలేమి మంచిది కదే. ప్లీజ్ కాసేపు చూసి పడుకుంటానక్క. సరే, నీ ఇష్టం. అక్క, టీవీ చూస్తుంటే వీడు కామ్గా ఉంటున్నాడు, పడుకుంటే తంతున్నాడు. నాలాగా వీడికి టీవీ పిచ్చున్నట్టుంది. ఇంత రాత్రి వేళ ఇది సిస్టర్తో మాట్లాడుతుందేంటి? సరే, నువ్వు చూస్తుండు, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. నువ్వు ఏం చేస్తావో తెలీదు. నువ్వు చెప్పినట్టు మాత్రం ఉండకూడదు. కానీ ఆ స్వర్ణకి మ్యాటర్ తెలియాలి. ఓకే, అందుకే ఈ డబ్బిస్తున్నాను. ఓకే మేడం. ఇదిగో ఆ సీత వస్తుంది, నువ్వు సైలెంట్గా వెళ్ళిపో. వెళ్ళు. ఇక్కడేం చేస్తున్నావు? గదిలో నిద్ర పట్టక చల్లగాలికి పచార్లు చేస్తున్నాను. పచార్లు చేస్తున్నావా? మళ్ళీ ఏవైనా పాపిస్ట్ ప్లాన్లు వేస్తున్నావా? నా సక్సెస్ కోసం వేసే ప్లాన్లు నాకు సూపర్ ప్లాన్లు అవుతాయి. నీకు పాపిస్ట్ వాటిలా కనిపిస్తాయి. వేటగాడికి హుషారునిస్తుంది, లాభము కలుగుతుంది. పక్షికే పాపం నష్టం. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వారిది. సుత్తాపు. ఇక్కడ సిస్టర్ కనిపించింది కదా, ఏది? సిస్టరా? ఎవరి సిస్టర్? ఓ, స్వర్ణనా? ఇటేం రాలేదే. చాలు, ఇంకాపు. నర్సు, పేషెంట్కి సేవ చేసే నర్సు. ఆ, ఇక్కడ పేషెంట్స్ ఎవరు లేరే. నువ్వున్నావుగా, మానసిక రోగివి. దాంతో కలిసి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి? నాదంతా సింగిల్ హ్యాండ్ మేనేజ్మెంట్. ఎవరితో కలవాల్సిన అవసరం లేదు. వెతికింది చాలే గాని ఇక వెళ్ళు. ప్రతిదాన్ని అనుమానంతో చూడకు. అదే అలవాటైతే రేపు నిన్ను నువ్వే అనుమానించే స్టేజ్కి వస్తావు. వెళ్ళు. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో స్నేహమా. స్వర్ణ, చూసింది చాలు, ఇంక పడుకో. టైం ఎంత అయిందక్క? టైము చాలా అయింది.
పడుకునే టైం కూడా దాటిపోయింది. పడుకో పడుకో పడుకో. ఏంటి ఎంతవరకు వచ్చింది? పేషెంట్ స్పృహలోకి వచ్చిందా? వచ్చింది భాగి. ఆవిడ కళ్ళు తెరవడం, మంచం దిగి నడవడం కూడా మొదలుపెట్టింది. కానీ అసలు విషయం అందరూ దాచిపెట్టేస్తున్నారు. నువ్వు బయట పెట్టవే. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. చిన్న చిన్న అబద్ధాలాడి ఆ సీత వాళ్ళు దాటేస్తున్నారు. ఆ పెద్ద తలకాయ ఏకంగా గదిలోంచి బయటికి రావడం లేదు. తిండి తిప్పలు మానేసి మనవడి మీద అలిగి కూర్చుంది. వెంటనే వచ్చి ఆ మంగతాయార్ని కళ్ళారా చూడాలనుందే. నేను నిన్ను ఎప్పుడూ రమ్మన్నాను కదా. నీ ప్లాన్ వర్కౌట్ అయ్యి బాంబ్ బ్లాస్ట్ అయ్యే ముందు రావాలి. అంతా అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. నువ్వొచ్చి స్వర్ణను పరామర్శించడానికి రేపే కరెక్ట్ టైం. అలాగే పరామర్శించడం కాదే, రహస్యం పటాపంచలు చేసి బత్తి అంటించి ఆ సంసారం చెల్లా చెదిరయ్యే బాంబు పేలుస్తాను. రా, మంచి డ్రామా ప్లే చేయి. నా డైరెక్షన్స్ ఫాలో అవ్వు. అలాగే ఉంటాను భాగి. మంచిది. అత్తయ్య గారు, అత్తయ్య గారు, భాగీరథి గారు వస్తున్నారు, బయటికి రండి. ఆగక్కడ. ఎందుకొచ్చావు? అలా అంటావే మంగ. మనం అయిన వాళ్ళం. మంచికి చెడుకి రాకపోకలుండవా? ఇక్కడేం చెడు జరగలేదు. నువ్వు పరామర్శించాల్సిన అవసరమూ లేదు. నాకు నా మనవరాలన్నీ చెప్పింది. ప్రాణవాగగా పలకరించి వెళదామని వచ్చాను. మేము నీ మనవరాలికి ఏమీ చెప్పలేదు. నువ్వు పలకరింపులు పరామర్శలు అంటూ తెంపులు పెట్టి మమ్మల్ని అల్లరిపాలు చేయాలని చూడకు. కడుపుతో ఉన్న మా కనకామానదు, కాన్పు రాకపోతే డౌట్ రాకామానదు. దాచి చెడు మూట కట్టుకోకు. చెప్పే ధైర్యం నీకు లేకపోతే నేను చెప్పి నీకు శ్రమ తగ్గించనా? చూడు భాగీరథి, సందు దొరికింది కదా అని నన్ను బెదిరించాలని చూడకు. దాని పరిస్థితి నీకు తెలియదు. మాకు తెలుసు కాబట్టి మేం చెప్పకూడదని ఆగాం. ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తాం. దానికి నువ్వు శ్రమ పడాల్సిన అవసరం లేదు. వచ్చిన దాన్ని వెళితే మంచిది. శ్రమ అనుకుంటే ఇంతదాకా వచ్చేదాన్ని కాదు మంగా. వచ్చావుగా, వెనక్కి తిరిగి వెళ్ళు. స్వర్ణం చూసి వెళ్తాను. నేనొద్దంటున్నానా? బాగా భయపడుతున్నట్టున్నావు మంగా. ఈ వెక్రింపులే మానుకో. పద్ధతి కాదు మంగా. వద్దు అంటుంటే లేదు వస్తాను పలకరిస్తాను అనటం పద్ధతి కాదు భాగీరథి. నీ పరామర్శ ఆరోగ్యం బాగలేని స్వర్ణను ప్రమాదంలో పడేస్తుంది. అయినా మంగా వెళ్ళమంటుంది కదా. మా నాన్నమ్మ ఎందుకు చెప్తుందో అర్థం చేసుకోండి. పరామర్శలు ఓదార్పులు బాధను తగ్గించాలి కానీ అవతలి వాళ్లను ఆవేశాలకు గురి చేయకూడదు. స్వర్ణ ఉన్న పరిస్థితికి మీ ఓదార్పు ఉలిక్కిపడి ఆవేశపడి ఏ పరిస్థితికి తీసుకెళ్తుందో తెలీదు. మా నాన్నమ్మే కాదు, మీరు లోపలికి రావడం మేం కూడా కాదంటున్నాం. భాగి, ఎప్పుడొచ్చావు? ఇక్కడే నిలబడ్డావే? ఇప్పుడేనమ్మా. లోపలికి రావద్దంటూ వీళ్ళందరూ గుమ్మంలోనే దడి కట్టారు. అదేంటి పెద్దమ్మగారు, భాగిని ఎందుకు రావద్దంటున్నారు? అమాయకంగా అడక్కు హారతి. తనకు విషయం తెలియకపోయినా నీకన్నీ తెలుసు. ఆవిడ లోపలికి వస్తే స్వర్ణకు విషయం తెలిస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు. మర్యాదగా ఆవిడ వెళ్ళమను. స్వర్ణం డిస్టర్బ్ చేస్తే డేంజర్ అని డాక్టర్ చెప్పింది విన్నావు కదా.
అదృష్టం బాగుండి తల్లి బ్రతికింది, పిండం పైకెళ్ళింది.